ఇప్పుడు ఆయన సాధ్యమైనంత వరకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక సాధ్యం కానీ కొంత అప్పుడు అయినాయి అవి అయినాయి అని కొన్ని అన్న హామీలు కొంత ఎంటకు చిక్కుతున్నాయి, తర్వాత చేసుకుంటూ పోతున్నాడు, అంతే కదా. ఇప్పుడు ఈ రేషన్ కార్డుకి వచ్చినారు కదా, ఎందుకు వచ్చినారు? రేషన్ కార్డుకు మంచిగా బతుకుదారు మంచిగానే ఉన్నది కాదు, అట్లా సన్న బియ్యం ఇస్తున్నారా? సన్న ఇస్తున్నాడు, నిజమే ఇస్తున్నాడు. సన్న బియ్యం తింటున్నాం కదా, ఇప్పుడు 2-3 నెలల నుంచి సన్న బియ్యం ఇస్తున్నాడు, తింటున్నాం. 3 నెలల నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు, 3 నెలల నుంచి అదే ఇస్తున్నాడు, తింటున్నాం. అన్నం కూడా మంచిగానే అవుతున్నది, మంచిగా అవుతున్నది. కానీ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దానికి మొగలు తాగుబోతున్నారు, ఇంట్లో కొన్ని అమ్ముకొని తింటే ఇబ్బంది అవుతుంది, అది ఒక పరిశాన్. మంచిగా ఇప్పుడు మనం లేని వాళ్ళం మంచిగా చేసుకొని మంచిగా కాపాడుకొని తింటే ఇవి 3-4 నెలల దాకా తింటాం. అవును, జాగ్రత్త తింటే. ఇప్పుడు తాగేటోడు అయితే ఏ బియ్యం ఇచ్చినా అమ్ముకుంటాడు, తాగేటోడు అయినా అమ్ముకుంటారు, తింటారు, పిల్లలకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, ఒక పరిశాన్. మంచిగానే చేస్తున్నాడు, ఇప్పుడు మంచి పొరమే చేస్తున్నాడు, మనం బతుకమని చేస్తున్నాడు. ఇక మనం లంచ్ చేసి వేస్తే ఆయన ఏం చేస్తాడు? ఇల్లు తిరిగి చూస్తాడా? మన ఇంట్లో ఒక్క కుటుంబంలోనే ఇది అన్నదమ్ములు ఉంటే ఎవడేం చేస్తున్నాడు తెలియదు. ఆయన ఒక రాష్ట్రం పరిపాలించాలి అంటే కూడా ఇబ్బందే కదా కదా. ఆ జ్ఞానం మనకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యము? ఎప్పుడన్నా ఇంతకు ముందు సన్న బియ్యం ఈ రకంగా ఇవ్వడం జరిగిందా? ఇప్పుడు ఇచ్చినట్టు ఎప్పుడు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, టీడీపీ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడే ఫస్ట్ అంటానంటే ఇప్పుడే బియ్యం, ఇవి సన్న బియ్యం ఆయన వచ్చి నుంచే ఇస్తున్నారు. ఏం చెప్తావు? సన్న బియ్యం ఇవ్వడము, పేదోడు కూడా సన్న బియ్యం తినాలి అనే ఆలోచన కూడా తినాలి, ఉన్నోడు కూడా తినాలి, పేదోడు తినాలి, ఉన్నోడు తినాలి. బియ్యం మంచిగా ఉన్నాయి కదా, ఏం ఖరాబీ కావు కదా, అన్నమే అది, ఏదైనా కానీ అన్నమే కదా. దీని మీద కూడా కామెంట్లు చేస్తున్నారు కొంతమంది ఎక్కిరించుకుంటూ, బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాడు అని చెప్పి లావు బియ్యం ఇచ్చుకుంటూ దుమ్ము ఉన్నది రాళ్ళు బియ్యం ఇట్లాంటివి ఇస్తున్నాడని అంటున్నారు. అట్లా కాదు, మనము ఒక తల్లి పుట్టినల దగ్గరనే కొంత కల్మాసికం ఉంటాం, మొక్కను గుణం ఒక నామం ఉండదు ఉంటుంది. భూమి పంట పండించిన రైతు దగ్గర కలుస్తుంది అన్న, దాన్ని రాయి ఏరుకుంటా కూర్చుంటారు. మిస్టేక్ అయ్యి వస్తుంది అంట ఒక్కొక్క బత్త. ఇకేం మాకైతే రాలేదు సార్, ఇక మీకైతే ఏం రాలే, మాకు రాలే. ఒట్టి అబద్ధం ఎందుకు మాట్లాడాలి కానీ రాలే. అరే ఉంటుంది ఒక రాయి వ్యవసాయం అన్నప్పుడు భూతాల మీద పంట పండిస్తారు రైతు, కలుస్తుంది కూడా. దానికి ఏం చేస్తాం, ఏరుకోవాలి. ఇక మనకు వండి కడుపులో నోట్లో పెట్టాలంటే ఎట్లయితే చెప్పు. అవునా, అది నిజమే కదా. మరి మన ఇంట్లో మనం ఏరుకోవాలి, నాడు కూర్చొని అన్ని ఒక తను చేసుకొని మంచిగా చేసుకొని పెట్టుకుంటే ఇన్ని కోల్చుకుంటారు, పెట్టుకుంటారు బియ్యం అవసరం ఉన్నాన్ని. మరి రాళ్ళు వస్తున్నాయి అవి వస్తున్నాయి అంటే వ్యవసాయ రైతుకు ఇబ్బంది ఉంటుంది, కలుస్తాయి రాళ్ళు, దానికి ఎవరు ఏం చేస్తారు? ఆయన వచ్చి ఏరేయాలా ఇప్పుడు అట్లనా? ఏమిది మరి చేసేది? రేవంత్ రెడ్డి గారు వచ్చి రాళ్ళు వేసి పెట్టాలి, అది పద్ధతి కాదు. అరే రాళ్ళు ఉంటాయంటే ఉంటాయా, ఉండకపోతే ఎట్లుంటుంది? బియ్యంలో ఎన్నో రైతు పండిస్తాడు, అవి కింద పడతాయి మీద పడతాయి, ఇస్తాడు. ఆయన ఆశకూరము ఎత్తినప్పుడు మనం ఏరుకోవాలి. ఇక 1/2 కిలో బియ్యము ఏరుకోకపోతే ఎట్లా చెప్పు? ఇక అన్ని విధాలు ఆయన వచ్చి వండి పెట్టాలి, మనం నోటి పెట్టాలి అంటానని మాట్లాడితే అది పద్ధతి మంచిది కాదు. మొత్తానికి నీకైతే బాగుంది రేవంత్ రెడ్డి గారి పాలన, మంచిగా అనిపిస్తుంది. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాటలో? అంత మంచిది చేస్తున్నాడు, ఇంకా 10 ఏళ్ళు చేయను ఆయన ఇస్తాడు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది, అంత బాగానే చేస్తున్నాడు అంటావు? మంచిగా ఆయన ఉన్న కాడికి ఆరమైన కాడికి చేసుకుంటూ పోతున్నాడు. దాన్ని ఏం చేస్తాడు? ఇక మనం కూడా అన్ని ఒక్కటే పారి కావాలంటే అయితే కావు, ఓపిక పట్టాలంటావు. పట్టాలి, మరి ఓపిక పట్టాలి. సన్న బియ్యం అనేది డబ్బులు తీసుకొని ఇచ్చినా కూడా తీసుకుంటారండి. ఇప్పుడు బయట 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాము, ఆ బియ్యమే వీళ్ళు కూడా కొనే ఇస్తున్నారు మనకి. ఉరినే అయితే ఇవ్వట్లేదు, వాళ్ళకి ఉరినే అయితే రావు, రైతుల దగ్గర కొంటేనే వస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఆ బయట వాళ్ళు 50 రూపాయలు 60 రూపాయలు చెప్పేదానికంటే నువ్వు 20 రూపాయలు కిలో ఇచ్చినా 25 రూపాయలకి మంచి బియ్యం ఇచ్చారనుకో, అక్కడ ఇచ్చే బియ్యము నీకు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఎవరు పడేయరు బియ్యాన్ని, వేస్ట్గా ఎవ్వరు ఇది చేయరు. కాకపోతే అది అలా చేయట్లేదు. అదేంటంటే ఎంత సన్న బియ్యం అన్నా కూడా వాటిలో అదే ఆ దుమ్ము ఆ రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు పక్కనే మంచి క్వాలిటీ బియ్యం పెట్టుకొని ఈ బియ్యం అవన్నీ చెరుక్కొని పాత వాళ్ళు అంటే ఇసురుకొని చెరుక్కొని తింటున్నారు. అప్పుడు చేస్తున్నారు పెద్దవాళ్ళు, ఇప్పుడు అవన్నీ లేవు మనకి. ఇప్పుడు సిటీలో ఏముంటాయి, అదే అంతా రెడీమేడ్ అయిపోయింది, ఆడిని తెచ్చుకోవడమా తినడమా. అలాగే ఏం చెప్తారు మరి? ఫైనల్ అంటే అదే, ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అంటే బాగుంది, మంచిగానే ఉంది. కాకపోతే వాళ్ళ గవర్నమెంట్కి కూడా లాస్ కాకుండా ఉండడానికి నేను చెప్పేది ఏంటంటే డబ్బులు తీసుకో, అక్కడ రైస్ షాప్లో వచ్చే లాంటివే ఇవి కూడా
వస్తే తీసుకుంటారు, ఎవ్వరు కాదనరు. కాకపోతే ఎవరు అడగట్లేదు. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఏదో చాలా మంది అమ్మేసుకుంటున్నారు. అది ఉండకూడదు. మరి అది ఏం చేసుకుంటున్నారో ఏమో తెలియదు కానీ కొనుక్కున్న వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారు? వాళ్ళు కమిషన్ మీద అమ్ముకుంటారు. వాళ్ళు కమిషన్ మీద అమ్ముతారు. 10కి తీసుకుంటారు, 15కి అమ్ముకుంటారు. మరి వాళ్ళకు కూడా కావాలి కదా. కానీ అమ్మేటోళ్ళు కొనుక్కుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అది మనకు తెలియదు. ఇంకా అది నైస్. మన దగ్గర బుద్ధి తక్కువ